నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ మలేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం భాగస్వాములుగా రెండు దేశాలు చేతిలో చెయ్యి వేసి నడుస్తామని వెల్లడి స్పార్కెట్ కిడ్స్ 7వ వార్షికోత్సవం చిన్నప్పటి నుండే విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ నేర్పిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మరో ట్రావెల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు క్షేమం. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలను కలిపే అంశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియా వెళ్లిన ప్రధానికి రాజధాని నగరం కౌలాలంపూర్లో ఘన స్వాగతం పలికింది. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఈ పర్యటన కొనసాగుతోంది. ఇద్దరూ కలిసి ఒకే కారులో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించిన వేదిక వద్దకు చేరుకున్నారు. సెలామత్ దటాంగ్ మోదీజీకి స్వాగతం అంటూ ప్రవాస భారతీయులు ప్రధానిని ఆహ్వానించారు. రోటీ కనై, మలబార్ పరోటా, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు, తెహ్టారిక్ మనం కొచ్చిలో ఉన్న కౌలాలంపూర్లో ఉన్న వీటి రుచులు ఇరు దేశాల ప్రజలకు సుపరిచితమే. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నేను ఎప్పటి నుండో స్నేహితులం. ఆయన ప్రధాని కాకముందు నుండే పరిచయం ఉంది అని అన్నారు. ఆయన మంచి సింగర్ అని గుర్తు చేశారు. ఇటీవల ఆయన పాడిన ఓ భారతీయ పాట వీడియో వైరల్ అయింది. దానిని ఉద్దేశించి సరదాగా స్పందించారు. ఆయనకు తమిళ నటుడు ఎంజీఆర్ పాటలు ఇష్టమని వెల్లడించారు. 2026లో ఇది నా తొలి దేశం విదేశీ పర్యటన. మీరంతా సంక్రాంతి పండుగ చేసుకున్నారని అనుకుంటున్నాను. తమిళ సంతతికి చెందిన వారు ఇక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్నారు. వివిధ రంగాల్లో వారు సేవ చేస్తుండడం గర్వకారణం. ప్రస్తుత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ తమిళనాడుకు చెందిన వారే అని గుర్తు చేశారు. ప్రపంచంలోని పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న అంశాన్ని మోదీ ప్రస్తావించారు. గతంలో భారత్ను పెద్ద మార్కెట్గా చూసేవారని ఇప్పుడు పెట్టుబడులు వాణిజ్యానికి హబ్గా మారిందన్నారు. వృద్ధి విషయంలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా చేస్తున్నారని పేర్కొన్నారు. आभार व्यक्त करता हूं। और मित्रता क्या होती है, मित्रता की ऊंचाई और गहराई क्या होती है, ये मैं पूरी तरह अनुभव कर रहा हूं और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूं। एक्सेलेंसी, मेरा सौभाग्य है कि प्रधानमंत्री के रूप में मुझे तीसरी बार मलेशिया आने का मौका मिला है और हमारी मित्रता ऐसी है कि आपके कार्यकाल में मुझे चौथी बार आपको मिलने का मौका मिल रहा है। ये भी अपने आप में हमारी गति और सक्रियता दिखाता है। बीते वर्षों में हमारे द्विपक्षीय संबंधों ने जो गति और गहराई प्राप्त की है वो वास्तव में प्रेरणादायक है। చిన్ననాటి నుండి విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ నేర్పిస్తే వారు మంచి స్థాయికి చేరుకుంటారని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో జరిగిన స్పార్కిల్ కిడ్స్ 7వ వార్షికోత్సవ వేడుకల్లో డాక్టర్ సీతారామయ్య ప్రసంగించారు. విద్యార్థి స్థాయిలోనే వారికి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించగలిగితే వాటిని సాధించేందుకు ఆసక్తి కనబరుస్తారన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే విధంగా విద్యార్థి దశలోనే పిల్లలను ప్రోత్సహిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. స్పార్కిల్ కిడ్స్ వార్షికోత్సవంలో విద్యార్థులు ప్రదర్శనలు చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అడిషనల్ జిల్లా జడ్జి టి రాజ్యలక్ష్మి అన్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులు చాలా ఉత్సాహంగా ఉన్నారని, వారికి విద్య బోధన నేర్పిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. తాము చదువుకునే సమయంలో ఇలాంటి సౌకర్యాలు లేవని, ప్రభుత్వ బడుల్లో చదువుకొని తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చామని, మీరు కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.
ఇక్కడ చిన్నారులు ప్రదర్శిస్తున్న నృత్యాలు చూస్తే వారిలో వెలుగులు కనిపించాయని, విద్యతో పాటు చిన్నారుల్లో దాగి ఉన్న కళలను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. తల్లిదండ్రులు తమ భావజాలాన్ని పిల్లల మీద రుద్దకుండా చిన్నారుల శ్రద్ధాశక్తులు గమనించి వారి ఉన్నతికి బాటలు వేయాలన్నారు. స్పార్కిల్ స్మార్ట్ అండ్ స్పార్కిల్ కిడ్స్ డైరెక్టర్ జిఎన్ఆర్ చౌదరి, ప్రిన్సిపల్ మాధవి, పేస్ ఎన్ఆర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. And now the next song is presented by LKG kids from Bangladesh. Students from Nirmal. Madam. And today. Under the spirit. Put back, sir. Put the back. Ma'am. What should I say? The students very active. Just now, I heard some messages from students' mother through video conferencing. They expressed their views about the school and the achievement of school and the work of teachers. So from them I could know that the teachers are very hardworking and they're treating the children like their children, the students like their children. So I hope that మరి ఈరోజు ఇప్పుడు ఇందాక మేము కొన్ని డ్యాన్స్ చూసాము కాబట్టి ఇక్కడ స్కూల్ పేరు కూడా ఉంది స్పార్క్ అని. కాబట్టి ఆ చిన్నారుల్లో వాళ్ళ మొహాల్లో మెరుపులు కనిపించాయి. అంటే చదివేటప్పుడు ఆ మెరుపులు ఉండవు కానీ కల్చరల్ యాక్టివిటీస్లో మాత్రం ఆ మెరుపులు కనిపిస్తుంటాయి. అందుకని యాజమాన్యం కూడా అప్పుడప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి ఇట్లాంటి టాలెంట్స్ని వెలికి తీసే దానికోసం మంత్లీ లేదా ఆ 3 months ఒకసారి అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళలో దాగినటువంటి ఒక సృజనాత్మకత కళలు ఉంటాయి. డ్యాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉండొచ్చు, డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటివి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
ఈరోజు డ్యాన్స్ వేసిన మీ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో చూడండి, వారి బిహేవియర్ గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఈరోజు మన స్పోర్ట్స్ కిడ్స్ 7th యాన్యువల్ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మేడం శ్రీమతి టి రాజలక్ష్మి గారికి, అలాగే మన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన వేదికను అలంకరించిన మన పి నాగేశ్వరరావు గారు చైర్మన్ పేస్ ఇన్స్టిట్యూషన్స్ వారికి, అట్లాగే మన మాధవి గారికి, చౌదరి గారికి, మన కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీ సెలబ్రేషన్స్ అంటే కీ అచీవ్మెంట్స్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ అండ్ అకాడమిక్. సో మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒక చిన్న అంటే మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఒక అతిథిగా పిలిచినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 2 మాటలు అంతే. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పిల్లల్ని కలలు కనండి, కలలు నిజం చేయండి అని చెప్పి ఒక సేయింగ్స్ ఉన్నాయి. బీ యాక్టివ్ అని, వర్క్ హార్డ్ లీడ్స్ టు బ్రిలియంట్ అని, ఇట్లాంటి సేయింగ్స్ కొన్ని వాళ్ళ చదువుకునేటప్పుడు వాళ్ళ రూములో కొన్ని ఆయన సేయింగ్స్ పెట్టి వాళ్ళకి అలవాటు చేయడం మంచిదని భావిస్తూ, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మన ప్రిన్సిపల్ గారికి, మన కరెస్పాండెంట్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఈ ఏజ్ నుంచే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలనేది రోజు వాళ్ళు తీసుకునే క్లాసులు ఒక 10-15 మినిట్స్ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కొద్దిగా వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళ స్వీయ క్రమశిక్షణ కనుక వాళ్ళకి కనుక నేర్చుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి అకాడమిక్స్లోనే కాదు ప్రతి దానిలోనూ వాళ్ళు అచీవ్ చేయగలుగుతారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన స్పోర్ట్స్ కిడ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలందరికీ ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ నేను యాజ్ అకాడమిషియన్ ఒక 2 విషయాలు షేర్ చేసుకుంటాను. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిన విషయం వాస్తవం. దీనిని భక్తుల మనోభావాలతో పరిగణించాలి కానీ కోర్టులు నివేదికలంటూ ఆలోచించడం సరైన విధానం కాదని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఒంగోలులో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలకు నాయకులు హాజరవుతున్న తీరును ఆరా తీశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ప్రపంచంలో గల స్వామివారి భక్తులందరి మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తప్పు చేసిన వారు పశ్చాత్తాపడి ఒప్పుకునే విధంగా ఉండాలని, చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఎదురుదాడికి దిగే వారిని భగవంతుడే శిక్షిస్తాడన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లడ్డు కల్తీ మీద రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇది ఎవరు తప్పు చేసినా ఇది తప్పు కింద, ఎందుకంటే భక్తుల మనోభావంతో కూడిన విషయం కాబట్టి తప్పు ఎవరు చేస్తుంటే వారు పశ్చాత్తాపడి ఆ తప్పును ఒప్పుకునే విధంగా ఉండాలి తప్ప దాన్ని నివేదికలనో ఇంకోటని చెప్పడం కాదు. ఈరోజు కల్తీ జరిగిన మాట వాస్తవం కాబట్టి దానికి పశ్చాత్తాపడకుండా సుప్రీంకోర్టు అని లేకపోతే ఇంకోటని కాదు, ఇది ఏదో ప్రాపర్టీ ఇష్యూ కాదు, భక్తుల మనోభావం కాబట్టి అది తెలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఆ భగవంతుడు శిక్ష ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళకి అదే విధంగా శిక్షిస్తాడని తెలియజేస్తాం. ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పాకల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ప్రకాశం జిల్లాలో బీచ్ టూరిజంలో పాకల బీచ్ ప్రసిద్ధిగాంచిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బీచ్లలో పాకల బీచ్ ఒకటని, గతంలో ఈ పాకల బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించామన్నారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆహ్లాదం కలిగించే కార్యక్రమాలు, వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 9వ తేదీన ఒంగోలులో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం, 10వ తేదీన కందుకూరు, కనిగిరి, పొదిలిలో 2K రన్ ప్రోగ్రాం, 14వ తేదీన బీచ్ ఫెస్టివల్ను ప్రారంభమవుతుందన్నారు. మంత్రులు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని, 2 రోజుల పాటు నిర్వహించే పాకల బీచ్ ఫెస్టివల్కు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీచ్ ఫెస్టివల్కు సుమారు 1,00,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని, సందర్శకుల సౌకర్యార్థం అన్ని డిపోల నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రకాశం జిల్లాలో బీచ్ టూరిజంలో మన పాకల అనేది ఒక మంచి ప్రసిద్ధిగాంచింది. డీప్ సీ లేకుండా, ఎటువంటి ప్రమాదాలకు లేకుండా ప్రజల మధ్య ఎక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన బీచ్. మన యోగాంధ్ర కూడా చాలా విజయవంతంగా నిర్వహించాము. ఫెస్టివల్ సైడ్లో రోజుకి 10,000 మంది పాకల బీచ్ విజిట్ చేస్తున్నారు. వారాంతంలో అయితే 1000 మంది తగ్గకుండా విజిట్ చేస్తూ ఉన్నారు. 100 బెస్ట్ టూరిజం ప్లేసెస్లో రాష్ట్రంలో పాకల ఒకటి. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 5 బెస్ట్ టూరిజం ప్లేసెస్లో పాకల ఒకటి. దీనికోసం మనం పాకల ఉత్సవాన్ని నిర్వహించుకోగలిగాం. మన కలెక్టర్ గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు, టూరిజం చైర్మన్ బాలాజీ గారు, జిల్లాలోని అందరూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉమ్మడి జిల్లాలోని మన ప్రజాప్రతినిధులు అందరూ, అదేవిధంగా మరో మంత్రివర్యులు రవికుమార్ గారు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముందుకు వెళ్తా ఉన్నాం. 14-15వ తారీఖుల్లో ఈ జరిగే బీచ్ ఫెస్టివల్లో విశాఖ మన పాకల ఉత్సవంలో మనం ప్రధానంగా ఎర్లీ టూరిజం, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్కు, వాటర్ స్పోర్ట్స్, బీచ్ రైడింగు, కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజికల్ నైట్, అదేవిధంగా డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పాకల్ అనేది చాలా సేఫ్టీగా ఉండేటువంటి ప్రదేశం. మనకి పక్కనే ఉన్నటువంటి రామాయపట్నం కావచ్చు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం ఈ ప్రాంతాల నుంచి కూడా రెగ్యులర్గా మనకు టూరిజంకి వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఈవెంట్ మన జిల్లాలో టూరిజంలో మనం చేయలేదు. అందులో బీచ్లో ఇలాంటి ఈవెంట్ మనం చేయలేదు. దీనికి టూరిజం డిపార్ట్మెంటు, అదేవిధంగా మన మ్యారిటైమ్ బోర్డు, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అది తర్వాత రోజు కూడా శివరాత్రి కావడం కూడా మనకి ప్రజలకి కూడా వీకెండ్లో మంచి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వాడుకోవాలి. దీన్ని సద్వినియోగపరుచుకోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాంకి
మనం పూర్తి స్థాయిలో సముద్ర స్నానాలకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్రాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకుండా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దీనికి సంబంధించి రేపు 9వ తేదీ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు వీరి సారథ్యంలో కర్టన్ రైజింగ్ ప్రోగ్రాం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ నిన్న విద్యుత్ శాఖ మంత్రులు కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పశ్చిమ ప్రాంత వాసులకు ఈ కార్యక్రమం తెలియజేయని ఉద్దేశంతో లాంచింగ్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. 10వ తేదీన రేపు అంటే 8వ తేదీ ఉదయం బీచ్లో బీచ్ క్లీనింగు, అదేవిధంగా యాక్టివిటీస్ కూడా రేపు మార్నింగ్ ఒక చిన్న ఏబీ రిలీజ్ కూడా రేపు మార్నింగ్ కలెక్టర్ గారు, నేను, ఇద్దరు మన సత్య గారు, బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 10వ తేదీ కనిగిరి, కందుకూరు, పొదిలిలో టోకే రన్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. 12వ తేదీన బీచ్ యోగా కార్యక్రమాన్ని మన పాకల్లోనే నిర్వహిస్తాం. 14వ తేదీ ఉదయం నుంచి మన పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు, టూరిజం చైర్మన్ బాలాజీ గారు, కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఆ రోజు లాంచింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు 14వ తేదీ ఉదయం నుంచి చేస్తారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నుంచి గొట్టిపాటి రేవు గారు, అదే మన కందుల దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు మ్యారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ R&B మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు, అందరు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. సాయంత్రం కార్యక్రమాలు మ్యూజికల్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఈవినింగ్ 7కి 6 కల్లా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ప్రముఖ యాంకర్ సుమ అండ్ అదర్ టీమ్స్ కూడా జబర్దస్త్, అదేవిధంగా ఫేమస్ ఉన్నటువంటి మన సింగర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకుండా జిల్లాలోని వాళ్ళ ప్రజలందరూ కూడా వీకెండ్ కార్యక్రమాల్లో వారి యొక్క ఎంటర్టైన్మెంట్కి ఈ బీచ్ని పాకాల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం? జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేటు స్లీపర్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న 39 మంది ప్రయాణికులు, డ్రైవర్ చంద్రమౌళి అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మియాపూర్లో రాత్రి 10:30 ఇంటర్సిటీ వరుణ్ ట్రావెల్స్కు చెందిన స్కానినా స్లీపర్ బస్సును 39 మంది ప్రయాణికులతో గుంటూరుకు బయలుదేరింది. వారాంతం కావడంతో విజయవాడ, గుంటూరుకు చెందిన ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు ఉదయం 5:35 సమయంలో కంచికచర్ల మండలం టోల్ ప్లాజా దాటగానే ప్రమాదానికి గురైంది. బస్సు వేకువజామున 5:30 కీసర టోల్ ప్లాజా వద్ద రుసుం చెల్లించిన తర్వాత ఆగింది. క్లీనర్ దిగి కాలకృత్యాలకు వెళ్లాడు. ఆ సమయంలో డ్రైవర్ చంద్రమౌళి బస్సు టైర్లు, ఇంజన్ చూశారు. అనంతరం బయలుదేరిన బస్సు 5 నిమిషాల్లోనే బస్సు పికప్లో హెచ్చుతగ్గులను డ్రైవర్ గమనించి అద్దంలో నుంచి చూడగా వెనక వైపు పొగ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన బస్సును రోడ్డు పక్కన ఆపి క్లీనర్కు చెప్పి క్షణాల్లో ప్రయాణికులను నిద్రలేపారు. అప్పటికే బస్సును పొగ కమ్మేసింది. హుటాహుటిన అందరినీ కిందకు దింపి లగేజీని రోడ్డుపై వేశారు. ఆ వెంటనే బస్సంతా మంటలు వ్యాపించాయి. డైల్ 112కు డ్రైవర్ ఫోన్ చేసి సమాచారం అందించగా 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి 2 అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. కానీ అప్పటికే బస్సు లోపల భాగమంతా పూర్తిగా కాలిపోయింది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూ సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కానీ, పిస్టళ్లలో లోపం కారణంగా కానీ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన తాడిశెట్టి వినోద్ కుమార్ పేరున బస్సు రిజిస్టర్ అయ్యింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. బస్సు మంటల్లో కాలి దగ్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఫిబ్రవరి 7న ఉదయం 5:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫైర్ అయిపోయినారు ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడే మేము వెళ్ళిపోతే అరుస్తున్నాం అనమాట. వంట వచ్చేస్తాం అని చెప్పి ఆపేసరికి ప్రయాణికులందరూ కిందకి దిగిన కాసేపటికే మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులో హిందూ ప్రముఖులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ మాగుంట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మ వ్యాప్తికి విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎంపీ మాగుంట అన్నారు. సమాజంలో ప్రతి హిందువును చైతన్యపరిచి హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేయటానికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. సమ్మేళనానికి పలువురు లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు హాజరయ్యారు. కేంద్రీయ కార్యకారిణి ప్రముఖ్ ఎక్కలి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పర్రే కోటేశ్వరరావు, రాష్ట్ర విశేష సంపర్క్ తూముకుంట ప్రతాప్ రెడ్డి, తూనుగుంట మల్లికార్జునరావు, ఈమని బలరాం, సీతారామయ్య, సోము సుబ్బారావు, ఇరువురి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వచ్చారన్నట్టుగా ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరిగింది బతకడానికి వీలు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. చరాస్త్రం ధారయతాం ధ్రువం. ఓం హ్రీం దిస్తజాతవేదపక్కం నిరుతం మమ వశోగశ్చమహ్యమాహో జీవనం చ దిశో దిశ. విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను రెడ్డి గారు, శ్రీ తూనుగుంట మల్లికార్జునరావు గారు ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది దీన్ని ఆహ్వానించేదానికి సభ్యులుగా 20 కూడా ఘనంగా కూడా అరేంజ్ చేసి, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ అంటేనే విశ్వ హిందూ పరిషత్ అంటే ఒక డిసిప్లైన్ ఉండే ఒక సంఘం. అది ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో కుటుంబ సభ్యులాగా మెలిగే ఈ సంఘం ఇది. సదస్సుల ప్రముఖులు వీరు ఎంతో వయసు నుంచి, చిన్న వయసు నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, హిందూ పరిషత్ రాష్ట్ర విశేష సంపర్క ప్రముఖగా వీరు సేవలు అందిస్తూ వచ్చిన వారం రోజుల లోపలికి మహమ్మదీయుడు వచ్చి నన్ను మసీదుకి తీసుకెళ్ళి సన్మానం చేసి ఒక 120 పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్స్ వచ్చాయి. 10 రోజుల లోపలనే క్రైస్తవులు వచ్చి చర్చికి తీసుకెళ్ళి సన్మానం చేసి వాళ్ళు ఒక 150 పేర్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాటికి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు వచ్చారు మీరు. ప్రముఖుల పరిచయ సమావేశానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పర్రే కోటేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు శ్రీ రాఘవులు గారు ఇచ్చేసి మార్గదర్శనం చేస్తున్నారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులతో అన్ని రంగాల్లో ఉన్నటువంటి సర్వవ్యాపి సర్వస్పర్శి అనే విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోటి రూపాయలతో పాకల బీచ్ లో పార్కు ఏర్పాటు చేస్తామని, పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో మత్స్యకారులకు వలలు, యంత్ర పరికరాలు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యతో కలిసి మంత్రి స్వామి పంపిణీ చేశారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో కూటమి ప్రభుత్వం 20,000 రూపాయల భృతి అందిస్తుందన్నారు. మత్స్యకారులకు వలలు, యంత్రాలు సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్య కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిందని, మరలా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సబ్సిడీ పెంచేలా చేస్తానని చెప్పారు. నేడు లబ్ధిదారులకు బోటు, మోటార్ నెట్ యూనిట్లు మొత్తం 21,19,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో పాకల బీచ్లో అంగరంగ వైభవంగా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య తెలిపారు. మత్స్యకారులకు అన్ని వేళలా అండగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వల, బోటు, ఇంజిన్ ఈ 3 కలిపి ఇవ్వడం జరిగిందండి. వాయల శ్రీనివాసరావు తండ్రి కటారి నాగరాజు తండ్రి అంజయ్ గారికి ఇంజిన్, వల వాయల గాంధీ సన్నాపు నాగూరు వీరికి వల, ఇంజిన్ పథకాలు వీరికి ఇంజిన్ మంజూరు చేసినది. వారు కూడా వాయుల రామూర్తి గారు కూడా పోతగేరపాలెం వారికి ఓకే సార్. మన ప్రాంతాల్లో కూడా మనకు అనువైన ఉత్తర ప్రాంతంలో మన బీచ్లో మనం కూడా సీవీడ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అది లోతుగా అవసరం వాటికి చిన్న చిన్న ఫ్రేమ్స్లో ఆ మనం సముద్రపు గడ్డి పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రోత్సహించాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా సముద్రం ఉంది, అక్కడ కూడా ఇది పెంచాలనే ఆలోచనతో మననే వాళ్ళకి రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైనా అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా చేసేదానికి మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున తీసుకుంటే ఒకసారి మన ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్లో ఆ రోజు వేటకి వెళ్ళేటువంటి వాళ్ళు 31 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు. 31 కేజీల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 14-19 మధ్యకాలంలో మత్స్యకారులకి మనం వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో మొదటగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. తర్వాత వచ్చారు మళ్ళీ 20,000 ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు ఈ రోజున వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్లో వేటకి వెళ్ళేటువంటి మత్స్యకారులకి మనం 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున మొత్తంలో లీన్ పీరియడ్లో వేయిస్తున్నటువంటి మనం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మా ధ్యేయం అలా ప్రతి మత్స్యకారుడు ఆనందంగా ఉండాలి. నేను కానీ మంత్రి స్వామి గారు కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధి, మీ జీవిత అభివృద్ధి కోసమే మేము తపన పడుతున్నాం. అలాగే ఈరోజు మాకు ఈ పదవులు వచ్చినాయి అంటే మీరు మమ్మల్ని ఆదరించబట్టి, మమ్మల్ని ఆశీర్వదించబట్టి. కాబట్టి మీకు మీ కష్టాల్లో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మేము ముందుంటాం. మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. అటు కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మీ అందరికీ చిన్న హాని కూడా జరగకుండా రేయింబావులు ఇక్కడ ఉండి అన్ని మీ బాగోగులు చూసుకున్న వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామం వచ్చినప్పుడులా చెప్తా ఉండేవాడిని, అతి త్వరలో పాకల బీచ్ అద్భుతమైన టూరిజం స్పాట్ అయితే మీ జీవితాలు మారుతాయని ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. అది మీ కళ అతి త్వరలో కూడా నెరవేరబోతా ఉంది. రేపు 14-15వ తారీఖున కన్నీ విని ఎరిగిన రీతిగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మంత్రి గారి స్వామి గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్, పాకల బీచ్ ఫెస్టివల్ అనేది మీ పేరు రాష్ట్రం మొత్తం తెలిసేలాగా మీ గ్రామం చరిత్రలో నిలిచిపోయి ఉండే కార్యక్రమాలు చేయబోతా ఉన్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ
టీమిండియా T20 వరల్డ్ కప్ 2026లో తన తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా అమెరికాపై ఆడిన విషయం తెలిసిందే. దీనిలో అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఫలితంగా టీమిండియా ఒకానొక దశలో 77 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. కానీ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివర్లో సూర్య వేగంగా రన్స్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 29 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ఇచ్చిన సూచనలతో ఆడగలిగానన్నారు. నేనెంత ఒత్తిడి అనుభవించానో నేను మాత్రైన సన్లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180-190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చే బ్రేక్లో గౌతీభాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు, నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. Long for 6 or 14. Half the team gone out for 72 now. Hardik Pandya comes in at number 7. So he's gone for 5 of 6, 77 for 6. Media's man for all seasons comes in Akshat Patel. There it is. It's pushed back, so that's a boundary. 3 in the over. And again better by 2. 14 of 11. India are 118 for 7. Big job now alongside his skipper. Taking a good look at. Press house has to go. 8 for 1, USA. Monang Patel with so many crucial, valuable innings. Now Arshdeep. Leading edge. The duck for the USA captain. 11 for 2. Milind Kumar comes in. Nicely still. It's weighted on him. The edge for ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి రైల్వే స్థల నిర్వాసితులు, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. నిబంధనల మేర సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ మాగుంట ఒంగోలు రాక సందర్భంగా పలువురు నాయకులు ఆయనను కలిశారు. శివకుమారి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. అప్పుడు చూడండి సార్. ఇప్పుడు మీరు ఒక కలెక్టర్ గారికి అడిగింది కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజించే వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు పదార్థాలు కలిశాయని అబద్ధాలు మాట్లాడుతూ చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు లడ్డూ డ్రామాకు తెరదింపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు కూటమి నాయకులు తిరుమల లడ్డూ పేరుతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు తప్పులను అరికట్టాల్సిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేదంటూ
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేశారని ఆరోపించారు. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలియుగ ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశంలో మొత్తంలో కూడా హిందువులు దైవంగా పూజించి ప్రతి ఇంట్లో కులదైవంలాగా పూజించే దేవుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద కూడా రాజకీయం చేస్తూ ఈ లడ్డులో తిరుపతి లడ్డులో పరమ పవిత్రంగా పూజించి ప్రతి ఒక్కరూ హిందువులు కానీ మిగిలిన వాళ్ళు కూడా దైవంలాగా పూజించే తిరుపతి లడ్డుని ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ అయిందని చెప్పేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. క్లియర్గా presence of lauric acid found rate of 10.5 and presence of myristic acid, and despite very low fat milk fat content of presence of samples suggests that there is a presence of coconut oil, palm kernel oil, all 4 samples అని వచ్చింది. అదేవిధంగా దీంట్లో మిర్చిన దాంట్లో వీళ్ళ దాంట్లో 0.2%. మీ గవర్నమెంట్లో, ఇది మా గవర్నమెంట్ శాంపుల్ కాదు, మీ గవర్నమెంట్లో, మా గవర్నమెంట్లో అసలు ఫిష్ ఆయిల్ గురించి అసలు మెన్షన్ చేయాల, బఫెలో ఫ్యాట్ కానీ కౌగా ఫ్యాట్ గురించి మెన్షన్ చేయాల. మీ దాంట్లోనే ఉందని చెప్పి లైట్గా వెరీ ఛాన్స్ ఆఫ్ వెరీ లెస్, మేబీ 0.0% ఉండొచ్చేమో, అది కూడా ఉందని కూడా ఎక్కడ ఇలా మీరేసి మీరే తీసి మీకు అనుకూలంగా చెప్పలేదని చెప్పి తీసేశారు. దీంట్లో తెలిసిపోతుందిగా మీ డొల్లతనం. ఎన్ని కమిటీలు, మీ 3 సభ్యుల కమిటీ 10 సభ్యుల కమిటీ వేసుకున్నా మీకు అనుకూలంగా ఇస్తారు వాళ్ళు, మీ నాయకులే కదా. చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ షో, కూచిపూడి, దేశభక్తి పాటలకు నృత్యాలతో ప్రకాశం బాలోత్సవం తృతీయ పిల్లల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బాలోత్సవం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు విద్యార్థుల్లో వినోదం, విజ్ఞానం, వికాసం కోసం ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ తెలిపారు. దేశభక్తి, మానవ విలువలు, సామాజిక స్పృహను పెంపొందించాలనే లక్ష్యంతో బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు అన్నారు. కమిటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులంతా పైకి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దినోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు స్టేజ్ మీదకి రావాలి. చిన్నారులు పార్టిసిపేషన్ అందరి చూడండి ఒకసారి. ఓకే, వేరే స్కూల్ స్టూడెంట్స్ మాత్రం
ప్లాస్టిక్ ఇంట్రొడక్షన్ అయిపోయిందండి. మిగిలిన అన్ని స్కూల్ పిల్లలు చెప్పాలి ఇక్కడ. నారాయణ కిడ్స్ స్కూల్ నుంచి Today I want to talk about plastic. Plastic is something we use every day, like bags, water bottles and toys. But too much plastic is bad for our earth. Plastic makes our plant dirty. Plastic hurts our water and health dirty. What can we do? We can use our bags. We can use water again. We can throw dust in the dustbin. Let's keep our earth clean and happy. Don't use the plastic entertainment. Thank you. స్కూల్ నుంచి వచ్చిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరూ ఉండాలండి. Good evening. My name is Riyan. I say Kaji. My school name is Nada. Love this. Hello, children. Very much. Children called him Chacha Nehru. Sugriva Sambanam Edadi Ramayana. Thank you. పుల్లల చెరువు మండలం అక్కపాలెం గ్రామంలో సాగులో ఉన్న నన్నారి షర్బత్ పంటను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఎకరం పొలంలోని నన్నారి పంటతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా కాలిపోయాయి. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని రైతు పోసాని నాగరాజు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తనకు ఎవరితో వ్యక్తిగత కక్షలు కానీ వివాదాలు కానీ లేవని, అన్యాయంగా తన పొలంలో పంటను తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మలేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. భాగస్వాములుగా 2 దేశాలు చేతిలో చెయ్యి వేసి నడుస్తామని వెల్లడి.
స్పార్కెట్ కిడ్స్ 7వ వార్షికోత్సవం చిన్నప్పటి నుండే విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ నేర్పిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మరో ట్రావెల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు క్షేమం. డి న్యూస్లో నేటి మాట. చిన్న రంధ్రమైన పెద్ద పడవను ముంచినట్లు చిన్న మాటైన మనస్సును గాయపరుస్తుంది. చిన్న అపార్థం మంచి స్నేహాన్ని కూలదొస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.